తమిళనాడు సీఎం దళపతి విజయ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ జననాయకుడు అనేక వాయిదాల తర్వాత ఏ సర్టిఫికేట్తో జూలై 23న థియేటర్లో విడుదల కానుంది. వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్ నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు మరియు అనిరుద్ధ్ సంగీతం అందించారు. ఇది సీఎం విజయ్ కెరీర్లో చివరి సినిమా కావడంతో ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్ల వల్ల సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ తలపతి నటించిన చివరి చిత్రం జననాయకుడు అనేది జూలై 23వ తేదీకి రిలీజ్ చేయడానికి మాత్రం ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి 2026 జనవరిలోనే ఈ సినిమా ఎన్నికల నేపథ్యంలో రిలీజ్ చేసేందుకైతే కేవలం సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అయితే ఈ సినిమాను నిర్మించడం అయితే జరిగింది. కానీ సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ రాకపోవడంతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు తాజాగా సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ను జారీ చేసిన నేపథ్యంలో మేకర్స్ అయితే సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు ప్రారంభించడం అయితే జరిగింది. తొలుత జూలై 24వ తేదీని సినిమా రిలీజ్ చేయాలని సంకల్పించినప్పటికీ ఒకరోజు ముందుగానే అంటే జూలై 23వ తేదీన ఈ జననాయకుడు సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్రకటించడం అయితే జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్గా ప్రముఖ ప్రఖ్యాత సంగీత దర్శకుడు అనిరుద్ధ్ రవిచంద్రన్ అయితే బాణీలను అద్భుతంగా ఈ సినిమాకు సమకూర్చారనే చెప్తున్నారు. అదేవిధంగా కేవీఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్పై వెంకట్ కె నారాయణ అయితే ఈ సినిమాను నిర్మించడం జరిగింది. అదేవిధంగా వినోద్ ఈ సినిమాకు డైరెక్టర్గా వ్యవహరించిన నేపథ్యంలోనే ఈ సినిమా సంబంధించి ఇప్పటికే భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. ఈ క్రమంలోనే విజయ్ తలపతి ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా రిలీజ్ కోసం అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సందర్భం అయితే ఉంది. ఎన్నికల కోసం నిర్మించిన ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించినప్పటికీ కూడా ఈ సాంకేతిక కారణాల వల్ల విడుదలలో చాలా జాప్యం జరిగింది. అంతేకాకుండా ఎన్నికల కోసం రిలీజ్ అయిన ఈ సినిమా రిలీజ్ కానప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా విజయ్ ఘన విజయం సాధించడమే కాదు పదవి బాధ్యతలు కూడా స్వీకరించడం అయితే జరిగింది. ఈ క్రమంలోనే ఈ సినిమా రిలీజ్ సంబంధించి అయితే ఇప్పటికే సెన్సార్ సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి కావడంతో రిలీజ్ సంబంధించి ప్రపంచవ్యాప్తంగా సన్నాహాలు అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. విజయ్ తలపతి సరసన హీరోయిన్గా పూజా హెగ్డే నటించారు. అదేవిధంగా మలయాళ బ్యూటీ మమతా బైజ్తో పాటు బాలీవుడ్ స్టార్ నటుడు కూడా బాబీ డియోల్ కూడా ఈ సినిమాలో కీలకమైన పాత్రల్లో పోషించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కావచ్చు, మరోవైపు ఇటు పోస్టర్లు కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఈ రెండు కూడా సినిమా పై బాగా హైప్ని కూడా క్రియేట్ చేశాయని కూడా చెప్పవచ్చు. ముఖ్యమంత్రి విజయ్ తలపతికి ఈ సినిమా చివరిది కావడంతో సర్వత్రా ఒకవైపు విజయ్ తలపతి అభిమానులే కాదు, మరోవైపు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో కూడా ఎంతో ఉత్సుకత మాత్రం ఏర్పడిందనే చెప్పవచ్చు. విజయ్ తలపతి ఒక స్టార్ నటుడు ఉన్న ఇమేజ్ ఉన్న నేపథ్యంలోనే ఆయన పార్టీ స్థాపించిన 2 ఏళ్లలోనే ఘన విజయం అందుకోవడమే కాకుండా ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా కూడా ఈ సమర్థవంతంగా పనిచేస్తున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఈ క్రమంలో చివరి సినిమా రిలీజ్గా డేట్ కూడా ఫిక్స్ అయిన నేపథ్యంలో మరోవైపు అటు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. మరి కొద్ది గంటల్లో ఈ సినిమా రిలీజ్ సంబంధించి అయితే అంతటా ఈ జన నాయకుడు సంబంధించి సర్వత్రా అభిమానులు కూడా అప్పుడే పండుగ లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం అయితే మనం చూస్తున్నాము. ఈ ఒకవైపు ఇటు మ్యూజిక్ కావచ్చు, అద్భుతమైన డైరెక్షన్ కావచ్చు, తర్వాత హీరో అటు ముఖ్యమంత్రి విజయ్ సంబంధించి ఇమేజ్కి తగ్గట్టుగా ఈ సినిమాను వినోద్ మాత్రం డైరెక్టర్ అద్భుతంగా తెరకెక్కించారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ జననాయకుడు సంబంధించి అయితే ఒక 24 ఫ్రేమ్స్ సంబంధించి అన్ని రంగాల్లో కూడా ఒక అద్భుతంగా దీన్ని తెరకెక్కించడం జరిగిందని కూడా మేకర్స్ అయితే ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి విజయ్ తలపతి మాత్రం
అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ జనవరిలో ఈ సినిమా విడుదలై తన విజయంలో కీలకమైన పాత్ర పోషిస్తుందని అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించడం అయితే జరిగింది. దురదృష్టవశాత్తు దానికి సాంకేతికపరమైన ఇబ్బందులు కావచ్చు, అటు సెన్సార్ సర్టిఫికేట్ వంటి అవాంతరాలు కావచ్చు డిలే కావడంతో ఎన్నికల సమయానికి ఈ సినిమాని అయితే రిలీజ్ చేయలేకపోవడం జరిగింది. అయినా సరే అధికారంలో విజయ తలపతి అయితే రావడం ద్వారా తన టార్గెట్ని అయితే రీచ్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో మేకర్స్ భారీ బడ్జెట్ తీసిన నేపథ్యంలో మరోవైపు తమ హీరో ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిన నేపథ్యంలోనే సినీ నిర్మాతలు కూడా ఈ సినిమా రిలీజ్ సంబంధించి ఇప్పటికే అత్యంత ఉత్సాహంగా రిలీజ్ చేసేందుకైతే యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నారు.